మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, మన తలరాత కనుక బాగుంటే దానికి తోడు మన కష్టం కూడా తోడవుతే ఒక మంచి పొజిషన్లో ఉంటాం. తలరాతకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన భారతీయులలో. దాని గురించి ఈ చిన్న కథ. ఒక నృత్య కళాకారిణి రాజుగారి దర్బారులో నృత్యం చేస్తూ ఉంది. ఆ రాజుగారు కురూపి, అంటే అందగాడు కాదు. అయితే ఆమె చాలా అందమైన కళాకారిణి. ఆమె డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ అయిపోయాక ఆమె రాజుగారిని అడిగింది, రాజా, ఒక చిన్న ప్రశ్న నేను వెయ్యొచ్చా అని. దానికి రాజుగారు నవ్వుతూ సరే వెయ్యి అన్నాడు. నాకు అప్పుడు ఆ మంది అందాన్ని పంచిపెట్టే సమయంలో, భగవంతుడు ఇచ్చే సమయంలో మీరు ఎక్కడున్నారు రాజా అని అడిగింది. ఒక తీరు గేలిగా చిన్నగా తన అందం మీద తనకున్న అహంకారంతో. అప్పుడు రాజుగారు చిన్నగా నవ్వి కోపం తెచ్చుకోకుండా అన్నాడు, నువ్వు అందం కావాలి అనే లైన్లో వెళ్ళి అందాన్ని తీసుకుంటున్నప్పుడు నేను తలరాతని ఇచ్చే లైన్లో ఉండి నా తలరాతని ఒక రాజుగా అడుగుకుని తీసుకొని వచ్చాను. ఇంత అందం ఉన్న నీవు ఇప్పుడు నా ఎదురుగా నృత్యం చేస్తున్నావు. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో అందం ఉన్న వాళ్ళంతా కూడా నా ముందు నృత్యం చేస్తున్నారు. దానికి కారణం నా రాజా పదవి అని చెప్పాడు ఆయన. దానికి ఆ కళాకారిణి ఏం మాట్లాడకుండా తలకాయించుకొని వెళ్ళిపోయింది. నిజమే కదా, ఎంత అందంగా ఉన్నా అందం దేనికి ఎదురు రాదు. పదవి లేదా ఇంకేదన్నా చదువు అటువంటివే ముందరికి వస్తాయి. అందాన్ని చూసి జీవితాన్ని నిర్ణయించుకోకండి. అందం గురించి మీ జీవితాలని పాడు చేసుకోకండి.